Ms. Banushree, it is widely criticized that there is lack of transparency and accountability in the appointment and promotion of judges. Do you think there is a need for reform in the judicial appointment? Exactly. There is a need to reform in constitution on the judicial appointment. First of all, there is a lack of transparency. For example, మనం కొలీజియం సిస్టమ్ తీసుకుంటే దాంట్లో 5 మెంబర్స్ ఉంటారు. 4 సుప్రీం కోర్ట్ జడ్జెస్ అండ్ 1 సిజేఐ. వాళ్ళకి ఒక క్రైటీరియా ఉంది. ఆ క్రైటీరియా బట్టి వాళ్ళు సుప్రీం కోర్ట్ జడ్జెస్‌ని అపాయింట్ చేస్తారు. బట్ ఆ క్రైటీరియా అనేది దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ దట్ క్రైటీరియా అన్నమాట. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లిమిటెడ్ అకౌంటబిలిటీ. లిమిటెడ్ అకౌంటబిలిటీ అంటే ఎవరైతే కొలీజియం సిస్టమ్‌లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్‌ని, వాళ్ళ రిలేటివ్స్‌ని ఆర్ వాళ్ళ క్లోజ్‌గా ఉన్న వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. సో, దాంట్లో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏ వర్క్ అయినా చేయకపోయినా సరే వాళ్ళు ఊరుకుంటారనమాట. ఓకే. మా ఫ్రెండ్సే గదా! మా రిలేటివ్సే కదా! మా క్లోజ్ రిలేటివ్సే కదా! అని చెప్పేసి ఊరుకుంటారనమాట. సో, దెర్ ఈస్ క్లోజ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అనమాట. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి దెర్ ఈస్ ఎ కన్సర్న్స్ ఆఫ్ నెపోటిజం అండ్ ఫేవరిటిజం. నెపోటిజం అంటే ఏంటంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని, రిలేటివ్స్‌ని అపాయింట్ చేసుకుంటారు. బట్ వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ తెలివైన వాళ్ళు, ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న లీగల్ జడ్జెస్‌ని వాళ్ళు అపాయింట్ చేసుకోవట్లేదు. వాళ్ళు ఎంత వీక్ అయినా సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని తీసుకుంటున్నారు తప్ప బయటున్న ఇంకా నాలెడ్జబుల్ పర్సన్స్‌ని తీసుకోవట్లేదు. అండ్ ఫేవరెటిజం. కొంతమందికి మాత్రమే దే ఆర్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అండ్ కొంతమందికి ఇవ్వట్లేదు. అండ్ ఇంకొకటేంటంటే దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ డైవర్సిటీ అనమాట. సుప్రీం కోర్టే చెప్తది 33% ఆఫ్ వుమెన్‌కి రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి. అలాంటి సుప్రీం కోర్టే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పొజిషన్‌లో వుమెన్ కూడా లేదు. సో, దిస్ ఈస్ మై ఒపీనియన్. అండ్ దీనికొక పాసిబుల్ మెథడ్ రిఫార్మ్ చేయాలి అనుకుంటే ఒకవేళ కాన్స్టిట్యూషన్‌లో ఇది పెడితే బావుంటది. దట్ ఈస్ ఎన్‌జాక్ 2.0 అని చెప్పేసి నేను మొదలుపెడతాను. సో, ఎన్‌జాక్ 2.2లో ఏంటంటే దెర్ ఈస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అండ్ జ్యుడిషియల్ మెంబర్స్ కూడా ఉంటారు. సో, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ ఉండడం వల్ల వాళ్ళని జడ్జెస్‌ని ఈజీగా అపాయింట్ చేస్తారు. అండ్ దెర్ ఈస్ ట్రాన్స్‌పరెన్సీగా ఉంటది. థాంక్ యూ. Thank you, Ms. Banushree, to share your opinion on this. Ms. Sohita, మీ వ్యూ ఏంటి ఈ ఇష్యూ మీద? అంటే వాళ్ళేమంటున్నారంటే ఫైనల్‌గా ఎగ్జిక్యూటివ్ అనేది జ్యుడిషియరీలో ఇన్వాల్వ్ చేయాలంటున్నారు. మరి అలా అయితే జ్యుడిషియరీకి ఉన్న ఇండిపెండెన్స్ పోతుంది గదా! సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉండదు కదా! అంటే జ్యుడిషియరీకి ప్రత్యేకంగా ఒక పవర్ ఉంది. దాంట్లోకి ఎగ్జిక్యూటివ్ గాని, లెజిస్లేచర్ గాని దాని ప్రత్యేకమైన పవర్స్‌లోకి అది రాకూడదు. ఇప్పుడు మరి ఎగ్జిక్యూటివ్‌ని జ్యుడిషియరీలోకి పెట్టాలంటే అది ఎప్పుడు ఏ సందర్భంలోనైనా రూలింగ్ పార్టీకే అది సపోర్ట్ చేసే అవకాశం ఉంది కదా! అలా అయితే ప్రజలకి రాను రాను భవిష్యత్తులో కొన్ని రోజుల్లో కూడా జ్యుడిషియరీ మీద ఉన్న నమ్మకం పూర్తిగా పోయే అవకాశం ఉందని నా అభిప్రాయం. Thank you, Ms. Sohita. Ms. Banushree, do you have any better method to ensure transparency and accountability in judicial appointments? Yes, we can consider the All India Judicial Appointment Committee. So, it is an independent body to appoint the judges. అదొక పర్టిక్యులర్ క్రైటీరియా మీద అంటే మెరిట్ బేస్డ్ మీద ఎవరైతే లీగల్ నాలెడ్జ్ ఉన్నారో, ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. అండ్ దీనివల్ల మనకి ల్యాక్ ఆఫ్ ట్రాన్స్‌పరెన్సీ తగ్గుతుంది. అండ్ ఇంకొకటి డైవర్సిటీ కూడా పెరుగుతుందనమాట. ఎందుకంటే వుమెన్స్ కూడా రావచ్చు దాంట్లోకి. అండ్ వుమెన్స్ కూడా ఎక్కువ మంది రాస్తారు. అండ్ నాట్ ఓన్లీ వుమెన్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కూడా రాస్తారనమాట. So, this is my opinion. So, by considering the views of our panelist, మన panelist చెప్పినట్టు to ensure the transparency, accountability, ఆల్ ఇండియా జ్యుడిషియరీ సర్వీస్ అనేది అనే కమిషన్ కూడా అపాయింట్ చేసి సో దట్ జడ్జెస్ కూడా ఒక మెరిట్ బేస్డ్ ఒక పర్సనాలిటీ టెస్ట్ని ఎన్ష్యూర్ చేసి జడ్జెస్ని అపాయింట్ చేస్తే సో దట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఎన్ష్యూరింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. అలాంటిది ఒక కమిషన్ కానీ సెట్ చేస్తే ఇంకా మంచిగా జ్యుడిషియల్ అనేది వర్క్ చేయవచ్చేమో అని మా ప్యానలిస్ట్ మెంబర్స్ ఒపీనియన్ అనమాట.